నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ ఏఎంసీ చైర్మన్ గ్రంథి యానాది శెట్టి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ముఖ్యంగా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, వాసవి మాత ముద్దుబిడ్డ గ్రంథి యానాది శెట్టి గారి ప్రథమ వర్ధంతి జరుపుకోవడం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ కావలి పట్టణంలోకే ఆనిముత్యం ఆయన. అదేవిధంగా కావలి టౌన్లో ప్రతి సిమెంట్ రోడ్లోనూ ఆయన కనబడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆయన స్కూటర్ మీద తిరుగుతూ పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అనేది కూడా కాకుండా పార్టీలకు అతీతంగా అడిగిన వారికి అడిగినట్టు బండి మీద తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కావచ్చు, రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్కి అయినా తీసుకెళ్ళి పని చేయించే వ్యక్తి. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్నిటికీ కూడా ఉపయోగపడిన వ్యక్తి. నిజంగా ఆయన మా ఆర్యవైశ్యంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వర్ధంతి జరుగుతూ ఉంది. ఘనంగా నివాళులు అర్పించుకున్నాం మేమందరం కూడా. అదేవిధంగా ఈరోజు కన్నికా పరమేశ్వర గుడి 10 కోట్లు పెట్టి కట్టినా కూడా ఆ గుడి ఏర్పడడానికి కారణం ప్రథమ వ్యక్తి యానాది శెట్టి గారు. ఆయన లేని రుణం తీర్చుకోలేనిది ఈ కావలి ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకి ఈ రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన వ్యక్తి. ఆయన లేని లోటు మేము తీర్చుకోలేనిది. చాలా బాధాకరంగా ఉంది మాకు. ఆయన చనిపోయి 1 year అయిందని చెప్పి అంటున్నారు, కానీ ఆయన చనిపోయాడని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయి ఉన్నాడు ఆయన. ఆయన లేని లోటు మా ఆర్యవైశ్యులకి చాలా తీరని లోటు. అటువంటి నాయకుడు ఇక పుట్టబోడు అటువంటి నాయకుడు. అదేవిధంగా మాకు ఈరోజు మేమందరం కూడా తల ఎత్తుకొని తిరుగుతున్నాము అంటే కేవలం యానాది శెట్టి గారి కారణం. ఆయన ఆదర్శంగా తీసుకొని మా ఆర్యవైశ్య సంఘం కావచ్చు, మా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న కమిటీ మెంబర్లు కావచ్చు, కావల్లో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన లేని లోటు చాలా పూడ్చలేనిది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు కావలి మండల ఆర్య సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు గ్రంథి యానాది శెట్టి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం ఆఫీసులో ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. గ్రంథి యానాది శెట్టి గారు రాజకీయ జీవితం ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా, ఏఎంసీ చైర్మన్గా అనేక సేవలు అందించినారు. ఆర్యవైశ్యుల్లో రాష్ట్రంలో ఇటువంటి పదవులు అనిపించినందుకు గ్రంథి యానాది శెట్టి ప్రముఖుడు. అలాగే కులాలకు, మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేసి పెట్టేవాడు. కారులో తిరిగితే ప్రజలకు మనం అందుబాటులో ఉన్నామని చెప్పి అనుకుని స్కూటర్ మీద కావలి మొత్తం తిరిగేవాడు. ఎవరిపైనా ఏ టైం పైనా గ్రంథి యానాది శెట్టి గారు వారికి దగ్గరుండి రెవెన్యూ ఆఫీసుకు కానీ, పోలీస్ ఆఫీసుకు కానీ తీసుకుపోయి వారు పనిచేసి పెట్టేవాడు. ఆర్యవైశ్య ఇటువంటి నాయకుడు మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి ఆర్యవైశ్యుల్లో ఇటువంటి వ్యక్తి కూడా ఇక పుట్టబోడు.